తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం శ్రీరాంపురంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఎర్రంశెట్టి పట్టాభి అనే వ్యక్తి ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలోని 12 కాసుల బంగారం, 10,000 నగదును దోచుకెళ్లారు. కేవలం 2 రోజుల క్రితమే మల్లంపూడిలో ఇదే తరహాలో భారీ దొంగతనం జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. చెవిదిద్దులు, నెక్లెస్, నల్లపూసలు, హనుమాన్ లాకెట్లు సహా విలువైన ఆభరణాలు పోయినట్లు బాధితుడు ఫిర్యాదు చేశాడు. రాజానగరం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ చీరలన్నీ బయటకు లాగేసేసి డోర్లు, ఆల్మాలు ఇవన్నీ బద్దలు కొట్టేశారు. బద్దలు కొట్టేసి ఇంట్లో ఉన్న 10 కాసులు పైగానండి, 10 కాసులు పైగా 11, 12 కాసులు ఉంటుంది. బంగారం, వెండి ఇవన్నీ నేను ఇంక మొత్తం ఏమి ఉంచకుండా మొత్తం పెట్టుకుని వెళ్ళిపోయారండి. డ్రెస్సింగ్ టేబుల్లోనేమో ఇందులోనేమో క్యాష్, ఇందులోనేమో గోల్డ్, నలబూసలు గట్ట అన్నీ ఉన్నాయండి. అవన్నీ పట్టిపోయి అన్నీ ఇలా పెట్టేసేసి ఎక్కడ వెళ్ళిపోయారండి. పొద్దున్న మార్నింగ్ 3 గంటలకు వచ్చి తెల్లగడ్డ 3 గంటలకు వచ్చి చూసేటప్పటికి ఎక్కడ సర్దేశారు. ఏమీ లేకుండా వెళ్ళిపోయారు.